కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో ఏమైందంటే ఒక ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి ఏటీఎంలో డబ్బులు నింపేందుకు జనరల్గా వెహికల్ వస్తుంది కదా, ఆ వెహికల్ వచ్చింది. అయితే ఆ వెహికల్ని కొంత గంట సేపు ముందు నుంచే ఫాలో అవుతున్నట్ట కొంతమంది దొంగల ముఠ. ఆ ముఠా ఫాలో అయిపోయి వాళ్ళ చేతిలో గన్లు కూడా ఉన్నాయి. అది బీహారీ బ్యాచ్ అట అంతా కూడా. సో వాళ్ళ చేతిలో గన్లు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా ఆ ఏటీఎం వెహికల్లో నుంచి ఆ డబ్బుల పెట్టెలు తీయంగానే, ₹1,00,00,000 డబ్బులు, ఆ డబ్బుల పెట్టె తీయంగానే వెంటనే అక్కడ సెక్యూరిటీ గార్డ్ని కాల్ చేసి చంపేసారు. ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ని కాల్ చేసి చంపేసారు, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఆ పెట్టెలు పట్టుకొని ఎవరైతే ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్ళి ఆ డబ్బుల్ని ఆ ఏటీఎం మిషన్లో పెడతారో ఆ సమయంలో మరొక వ్యక్తిని కాల్ చేసి ఆయన కూడా చనిపోయాడు. ఇక భయపడిపోయి ఇంకో వ్యక్తి పరుగులు తీసి ఆయన కొంత గాయాలైనాయి. ఆయన కూడా కొంత బెదిరింపులకు గురి చేసి ఆయన దాడి చేస్తే ఆయన గాయాలైపోయినాయి. ఇక 2 పెట్టెల్ని, ఆ డబ్బుల పెట్టెల్ని, ₹1,00,00,000 డబ్బుల పెట్టెల్ని వాళ్ళ వాహనం పైన వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ 2 వీలర్ వెహికల్ పైన వేసుకొని వాళ్ళు హైదరాబాద్ వైపుగా ప్రయాణం స్టార్ట్ చేసారు. ఇక ఎంత ఇక్కడ నుంచి బీదర్ 100 కిలోమీటర్లు ఉంటుందా, అంతే 120 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్కు వచ్చేసారు. వాళ్ళు సాయంత్రం 6 కాగానే హైదరాబాద్లోని అఫ్జల్గంజ్కి చేరుకున్నారు. జరగడ హోటల్లో ఛాయ్ తాగుతుంటే అప్పటికే పోలీసులు గమనించి బీదర్ పోలీసులు చేజింగ్ చేస్తూ వస్తున్నారట, వీళ్ళని గమనిస్తూ వస్తున్నారు. సో హైదరాబాద్ చేరుకున్నారు. ఒక్కసారిగా ఆ బీదర్ పోలీసులు గమనించినటువంటి ఈ బీహారీ గ్యాంగ్ ఏదైతే దొంగల ముఠా ఉన్నదో కథం ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ఫైరింగ్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా లోపలికి ఎక్కడికి అక్కడ ఉన్నటువంటి అఫ్జల్గంజ్ దగ్గర ఒక ట్రావెల్ ఆఫీస్కి లోపలికి పోయి అక్కడ క్లీనర్ కూడా దాడి చేసిరట. ఆ క్లీనర్ మీద కూడా ఫైరింగ్ చేసిరట. ఆయనకు బుల్లెట్ గాయమైంది. సో ఆ తర్వాత పోలీస్ అధికారి ఒకరికి కూడా గాయమైందట. సో వాళ్ళ చేత గన్స్ ఎట్లా వచ్చినాయి, ఏంది అనుమానాలు వ్యక్తం అవుతుంది. మొత్తం మీద వాళ్ళని పట్టుకున్నారు. ఆ డబ్బు కూడా సేఫ్గా దొరికిందట. నడి రోడ్డు పైన అందరూ చూస్తున్నాం కానీ మీకు ఆ విజువల్ చూస్తే ఆశ్చర్యపోతారు. వేస్తున్నారా మీరు? నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే పట్ట పగలు ఇద్దరిని చంపేసి ఆ డబ్బుల పెట్టెలు పట్టుకొని పోయారు. అంత ఈజీగా జరిగిపోయింది అక్కడ వ్యవహారం. చుట్టూ రోడ్డు మీద అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరు, వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి, ఎవరు అడ్డుకోగలుగుతారు? సో గన్స్ ఉన్నాయి చేతిలో, అంతా చాలా కొంత భయపడిపోయి ఎవరు కూడా రాలేకపోయారు. ఈ ఇద్దరే ముఖానికి మాస్క్ పెట్టి పైన తలకు క్యాప్ పెట్టేసి, ఇక్కడ ఇది ఏటీఎం వెహికల్, ఇక్కడ పక్కన ఏటీఎం సెంటర్ ఉంది. ముందుగా ఆ ఏటీఎం వెహికల్లో నుంచి డబ్బులు తీయంగానే కథం ఇక ఆ సెక్యూరిటీ గార్డ్ని చంపేసి ఫస్ట్ గన్ షూట్ చేసి తర్వాత ఆ పెట్టె ఒకటి తీసుకొచ్చి వైపుగా ముందుకు వచ్చేసారు. ఇంకొక వ్యక్తి ఆల్రెడీ డబ్బుల పెట్టెలు పట్టుకొని ముందుకు పోతే ఆయనని చంపేసారు. సో ఒక ఇద్దరిని చంపేసి ఇంకొకరిని గాయపరిచి డబ్బులు పట్టుకొని వచ్చేసారు. ఇక తిరిగి ఆఖరికి వస్తే వాళ్ళు ఆ 2 వీలర్ వెహికల్ పైన హైదరాబాద్ దాకా వచ్చేసారు. ఇక్కడ చూడండి ఎంత ఎంత ఈజీగా వాళ్ళు పట్టుకపోతారు అనేది. అసలు భయం భక్తి ఏం లేదు అక్కడ. చాలా ప్రొఫెషనల్ దొంగలు ఎక్కున్నారు, చేతిలో గన్స్ అవన్నీ కూడా. అగో ఆ డబ్బుల పెట్టెలు అక్కడ వాళ్ళు మోసుకెళ్తారు చూడండి, డబ్బుల పెట్టెలు అవన్నీ కూడా. ఆ డబ్బుల పెట్టెలో ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి. సింపుల్గా ₹1,00,00,000 ఒక 2 వీలర్ వెహికల్ మీద సింపుల్గా ఇద్దరే వచ్చి చెరో బ్యాగ్ వేసుకొని చేతిలో గన్ పట్టుకొని వచ్చి ₹1,00,00,000 పట్టుకొని పోయారు. ఆఖరికి వస్తే ఎడికి వచ్చిరు, హైదరాబాద్ అఫ్జల్గంజ్కి వచ్చిరు. మొదటి నుంచి బీదర్ పోలీసులు చేసింగ్ చేస్తూ వచ్చిన తర్వాత హైదరాబాద్ అఫ్జల్గంజ్కి వచ్చినాక అఫ్జల్గంజ్ కాడ ఇగో ఇక్కడ ఈ బుల్లెట్ చూడండి, వాళ్ళ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ ఇది. అక్కడికి బీదర్ పోలీసులను గమనించిన వాళ్ళు ఒక్కసారిగా ఫైరింగ్ ప్రారంభించేశారు. దీంతో అక్కడ ఒక వ్యక్తికి గాయమైంది, బస్ క్లీనర్ ఆయన. ఇంకో ఇది ముందుగా అక్కడ ఏటీఎం వెహికల్ దగ్గర ఒక్కసారిగా డబ్బులు తీసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ని కాల్ చేసిన సిచ్యువేషన్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ మరణించేసిండు. ఇంకో క్రైమ్ సీన్ ఇది హైదరాబాద్లో. ఇక హైదరాబాద్ పోలీసులు అటు బీదర్ పోలీసు ఇద్దరు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకున్నారు. ఆఖరికి వస్తే ఇదిగో ఈ వ్యక్తే క్లీనర్, అక్కడ బస్ క్లీనరు, ఆయన కూడా గాయపరిచారు. అక్కడ ఆయన కూడా దెబ్బలు తగిలినాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎవడెట్లా వస్తున్నాడు, ఏ దొంగతనం ఎట్లా చేస్తున్నాడు. మొత్తం అయితే పోలీసులు పట్టుకున్నారన్న వాళ్ళని. అఫ్జల్గంజ్లో హైదరాబాద్లో ఈ కాల్పులు ఒక్కసారి కలకలం రేపినని చెప్పొచ్చు. ఎందుకంటే గన్ కల్చర్ మన దగ్గర లేదా, గన్ కల్చర్ అనేది. సో ఇటువంటి సిచ్యువేషన్లో కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు మొత్తం అంత గతంలో కూడా చూసినాం మనం. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పెద్దంబర్పేట దగ్గర అటు బీహారీ నుంచి వచ్చినట్టు ఒక చెడ్డీ గ్యాంగ్ లేకపోతే ఇంకేదో గ్యాంగ్, ఆ గ్యాంగ్ వచ్చి నడి రోడ్డు పైన ఎవరైతే వాహనాలతో వెళ్తుంటారో ఒంటరిగా వెళ్ళే వారిని గన్తో బెదిరించి అవసరమైతే చంపేసి కూడా ఆ బంగారం లాక్కోవడం, సెల్ ఫోన్లు లాక్కోవడం లాంటివి జరిగినాయి. సో పోలీసులు కొన్ని రోజులుగా రెక్కి నిర్వహించి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే పోలీస్ అధికారం కూడా గన్తో కాల్చే ప్రయత్నం చేశారు, కత్తులతో వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు.
ఇటువంటి ఒక దొంగల ముఠ అంతర్రాష్ట్ర ముఠ తెలంగాణలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉన్నది. సో ఎవరిని గమనిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఒంటరిగా వెళ్ళేటువంటి సమయంలో ఎవరిని లిఫ్ట్ అడిగినా కూడా మీరు దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే అమ్మాయిలు ఇట్లా తయారైపోయారు కొంతమంది అమ్మాయిలు లిఫ్ట్ అడుగుతారు అని చెప్పి మనం లిఫ్ట్ ఇచ్చినాం అనుకో, వెనకాల కూర్చుండి వాళ్ళ చాక్ చూపించి వెనకాల వీపుకు పెట్టేసి ఆ చాక్ని కొంత భయపెట్టించేసి మీ డబ్బులు ఇవ్వండి, మీ సెల్ ఫోన్ ఇవ్వండి అని చెప్పి భయభ్రాంతలకు గురి చేసి డబ్బులు పట్టుకొని పోతున్నారు. అది బయట చెప్పలేని పరిస్థితి. అటువంటి సంఘటన అనేకంగా ఉన్నాయి. దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మహబూబాద్లో ఇంకో సంఘటన. మహబూబాద్లో ఎవరు బతుకు